Hi friends, welcome to chapter 3 polynomials. ఇది బేసిక్ ఇంట్రో సెషన్. సో బిఫోర్ గోయింగ్ టు ఎక్సర్సైజ్ 3.1, సో ఈ వీడియో వచ్చేసి బేసిక్స్కి ఈ వీడియో కాన్సెప్ట్స్ వీడియో అని చెప్పారు కదా, సో అది ఈ వీడియో. సో దీంతో మనం పాలినామిల్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్, డిగ్రీ, జీరోస్ ఇవన్నీ చూస్తాం ఈ వీడియోలో. సో టు స్టార్ట్ విత్ పాలినామిల్స్ డెఫినేషన్ చూస్తే, పాలినామిల్స్ ఆర్ నథింగ్ బట్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ విత్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడతాం. సో టు స్టార్ట్ విత్ ఎగ్జాంపుల్స్, ఓకే. x+1 ఇదొక పాలినామిల్. దీంతో x అనేది వేరియబుల్, 1 అనేది కాన్స్టెంట్. సో x² + 2x + 1, ఇందులో x అనేది వేరియబుల్ అండ్ +1 అనేది కాన్స్టెంట్. ఇంకా x³ - 1 ఇది అంతే, x వేరియబుల్ అండ్ -1 వచ్చేసి కాన్స్టెంట్. సో జనరల్గా ఈ పాలినామియల్ అనే దాన్ని p ఆఫ్ x అని జనరల్గా రిఫర్ చేస్తారు. p ఆఫ్ x అంటే మీనింగ్ ఏంటంటే, p ఆఫ్ x ఈజ్ ఎ పాలినామియల్ ఇన్ వేరియబుల్ x. సో సిమిలర్లీ p ఆఫ్ y అంటే పాలినామియల్ ఇన్ వేరియబుల్ y. సో ఎనీ పాలినామియల్ ఈజ్ నథింగ్ బట్ algebraic expression with combination of variables and constants. So simple, p of x is nothing but a combination of variables and constants. v అంటే వేరియబుల్స్, c అంటే కాన్స్టెంట్స్. సో ఈ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ కలిసి ఉన్న ఒక ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్నే మనం పాలినామియల్ అంటాం. సో ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, సో p of x is equal to x³ - 1 ఇదొక పాలినామిల్ చెప్పుకున్నాం ఇంతకుముందు. x⁴ ప్లస్ x⁴ ప్లస్ 5x³ ప్లస్ 2x² - 1 ఇదొక పాలినామియల్. సో మీరు ఇక్కడ x⁴ ఉంది, ఇంకొక ఎగ్జాంపుల్లో x⁴100 + 1 తీసుకుంటా. ఇక్కడ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, x⁴1000 కూడా పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సో దాని మీనింగ్ ఏంటంటే, ఈ x పవర్ అనేది దానికి లిమిట్ ఏం లేదు, మీ ఇష్టం. కాకపోతే ఒక చిన్న కండిషన్ ఏంటంటే, ఈ పవర్లో ఉన్న నెంబర్ వచ్చేసి ఇట్ షుడ్ బి ఏ నాన్ నెగిటివ్ ఇంటిజర్. రాస్తాను, నాన్ నెగిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి. అదొక్కటే కండిషన్ పాలినామియల్కి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x⁴ - 2 + 1. ఇది అసలు పాలినామియలే కాదు, ఎందుకంటే x పవర్ -2 ఉంది, ఇది నెగిటివ్ ఇంటిజర్ -2. సో అందుకు ఇది పాలినామియల్ కాదు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ 0.3 + 7, ఇది కూడా పాలినామియల్ కాదు, ఎందుకంటే ఇది డెసిమల్ ఉంది 0.3. ఇట్ షుడ్ బి యాక్చువల్లీ ఇంటిజర్. ఆ పవర్లో ఉన్న ఈ వాల్యూ వచ్చేసి అది ఇంటిజర్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం పాజిటివ్ అయి ఉండాలి. 0 అయినా పర్లేదు, ఇట్స్ ఓకే, బట్ నెగిటివ్ ఉండకూడదు. సో టు ఫైనలైజ్ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను, అది పాలినామియల్లో కాదో మీరు చెప్పండి. x² + 2x + 1 ఇది ఖచ్చితంగా పాలినామియల్. ఇది రాస్తాను చూడండి, x² + 2 × x⁴ - 7 + 2 ఇది పాలినామియల్ కాదు, ఎందుకంటే ఇక్కడ పవర్లో -7 ఉంది కాబట్టి ఇది అసలు పాలినామియల్ కిందకే రాదు. సో ఫైనలీ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² + 1 ఇది ఒక పాలినామియల్ అనుకుంటే, ఒకటే కండిషన్ ఏంటంటే ఈ పవర్లో ఉన్న వాల్యూస్ వచ్చేసి నెగిటివ్ ఉండకూడదు, ఓకే, అండ్ డెసిమల్, రూట్స్ ఇలాంటివి ఉండకూడదు. సో ఇట్ షుడ్ బి నాన్ నెగిటివ్ ఇంటిజర్స్, ఇవే ఉండాలి, అప్పుడే ఇది పాలినామియల్ అవుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ద
polynomial basic definition. Okay, so next we'll go to the variables, constants and coefficients. ఇది చాలా సింపుల్. ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎనీ పాలినామియల్ p of x is equal to x plus 1 అనుకుంటే, ఈ పాలినామియల్లో వేరియబుల్ అంటే ఏంది? ఎక్స్ వేరియబుల్, కాన్స్టెంట్ అంటే ఇది కాన్స్టెంట్ +1 కాన్స్టెంట్, అండ్ ఎక్స్ -7, దీంతో వేరియబుల్ వచ్చేసి ఎక్స్, కాన్స్టెంట్ వచ్చేసి -7, ఇంక్లూడింగ్ ఈ నెగిటివ్ సైన్ మనం తీసుకోవాలి. సో -7 is the constant and x is the variable. సో జనరల్గా ఈ 1 -7 కాన్స్టెంట్ ఎందుకంటామంటే, ఈ +1 అనేది +1 is +1, అది ఇండియాలో అయినా అమెరికాలో అయినా సరే ఎక్కడైనా సరే +1 అనేది +1 లాగా ఉంటుంది, ఏం మారదు. సో అది కాన్స్టెంట్, దాని వాల్యూ ఏం మారదు కాబట్టి అది కాన్స్టెంట్. బట్ ఈ వేరియబుల్ ఎందుకన్నా అంటే, ఎక్స్ ప్లేస్లో మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు, ఎక్స్ ప్లేస్లో మీరు ఏ వాల్యూ అయినా అజ్యూమ్ చేసుకోవచ్చు. అవసరమైతే 0 పెట్టుకోవచ్చు, లేకుంటే 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. సో వేరీ అవుతుంది కాబట్టి దాన్ని వేరియబుల్ అంటాం. ఓకే, అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే x² + 2x + 1 తీసుకుంటే, దీంతో కూడా x అనేది వేరియబుల్, +1 అనేది కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. అండ్ వన్ లాస్ట్ ఎగ్జాంపుల్, సపోజ్ p of y is equal to y³ - 1 అనుకుంటే, ఇక్కడ వేరియబుల్ వచ్చేసి y వచ్చేసి వేరియబుల్ అండ్ -1 వచ్చేసి కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. సో బిఫోర్ గోయింగ్ టు కోఎఫిషియెంట్స్ అంటే అసలు చాలా సింపుల్. ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. p of x is equal to 2x² + 6x + 7. ఇది ఒక పాలినామియల్ ఇన్ వేరియబుల్ x. ఓకే, సో కోఎఫిషియెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఎనీ ఎలిమెంట్ అసోసియేటెడ్ టు ఏ పర్టికులర్ వేరియబుల్ టర్మ్. సింపుల్ చెప్తాను. సో ఏదన్నా ఒక వేరియబుల్ టర్మ్తో అసోసియేట్ అయిన ఎలిమెంట్నే కోఎఫిషియెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్లో x² అనే ఒక టర్మ్కి అసోసియేట్ అయిన ఎలిమెంట్ ఏంది? 2. x అనే ఒక టర్మ్తో అసోసియేట్ అయిన ఎలిమెంట్ ఏంది? 6. అండ్ 7 ఎలాగో మనకు తెలిసిందే, 7 ఈజ్ ఏ కాన్స్టెంట్. సో అలా x² యొక్క కోఎఫిషియంట్ 2, x కోఎఫిషియంట్ 6 అని చెప్పచ్చు మనం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, p of x is equal to x³ + 5x² - 7x + 10, some polynomial example. దీంతో వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x³ అంటే 1 అని చెప్పచ్చు, ఎందుకంటే ఇక్కడ ఏం లేకపోతే 1 మామూలుగా. సో 1. అండ్ వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x²? 5. x²కి ఉన్న కోఎఫిషియంట్ 5. అండ్ వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x, విచ్ ఈస్ నథింగ్ బట్ -7. సింపుల్, ఎక్స్తో అసోసియేట్ అయిన ఎలిమెంట్ వచ్చేసి -7 కాబట్టి ఇంక్లూడింగ్ ఈ నెగిటివ్ సైన్ తీసుకోవాలి మనం, మైనస్. సో కోఎఫిషియంట్ ఆఫ్ x ఇస్ -7. అండ్ లాస్ట్ వన్ 10 ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్, అది మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఐ హోప్ ఈ వేరియబుల్స్, కాన్స్టెంట్స్, కోఎఫిషియంట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, సో x² + 2/3x + 2 అనుకుంటే, ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏమో 1. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x? సింపుల్, 2/3. సో ఇది ఫ్రాక్షన్ ఉండొచ్చు, నెగిటివ్ సైన్ ఉండొచ్చు, లేకుంటే రూట్స్లో ఉండొచ్చు వాల్యూ. సో కోఎఫిషియంట్స్కి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఓకే, సో it can be negative, it can be fraction, it can be decimal, it can be any numbers. సో దానికి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు కోఎఫిషియంట్స్కి, అదొకటి ఒక పాయింట్. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, డిగ్రీ ఆఫ్ పాలినామియల్. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఇది ఏదో అనుకుంటారు, అంత సీన్ లేదు దీనికి.
జస్ట్ చూద్దాం, ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ p of x is equal to x plus 1. అనదర్ వేరియబుల్ అనదర్ పాలినామియల్ తీసుకుంటే x² + 2x + 1. ఇంకొక పాలినామియల్ తీసుకుంటే x³ + 3x² - 2x - 7. ఇలా మీరు ఏమైనా తీసుకోవచ్చు, x⁴ - 1 లేదా x⁴100 + 1. ఇలా సమ్ వేరియస్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే డిగ్రీ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆ పర్టికులర్ పాలినామియల్లో ఆ వేరియబుల్కి ఉన్న హయ్యెస్ట్ పవర్ని డిగ్రీ అంటారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఆ పర్టికులర్ పాలినామియల్లో ఆ వేరియబుల్కి ఉన్న హయ్యెస్ట్ పవర్. సో ఈ ఫస్ట్ దాంతో చూసుకుంటే పాలినామియల్ ఉన్నది x+1. సో దీనికి హయ్యెస్ట్ పవర్ ఎంత? ఉన్నదే ఒకటిలేండి, ఒక టర్మ్ ఉంది, దీనికి పవర్ ఎంత? 1. సో 1 విల్ బీ ద డిగ్రీ ఇక్కడ. సో దీంతో తీసుకుంటే x² ఉంది, x⁴1 ఉంది. x² is the highest power and since 2 is the highest power, సో దీని డిగ్రీ వచ్చేసి 2. సిమిలర్లీ ఇక్కడ x³ ఉంది, x² ఉంది, x ఉంది. సో ఈ మూడిట్లో హైయెస్ట్ పవర్ దేనికి ఉంది? 3. సో అందుకు డిగ్రీ ఈజ్ 3. ఇక్కడ దీనికి 4 డిగ్రీ, బికాస్ ఉన్నది ఒకటే టర్మ్ అండ్ అది కూడా హైయెస్ట్ 4. ఇక్కడ 100 డిగ్రీ. సో ఇలా మనము డిగ్రీని మనము కనుక్కోవచ్చు. డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఏ వేరియబుల్ టర్మ్. సో అదొకటి. దీంతో బేస్డ్ ఆన్ ద డిగ్రీ మనకు కొన్ని నేమ్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ p of x is equal to x plus 1, x² + 3x + 5 అనుకుందాం, లేదా x³ - 1 అనుకుందాం. మనం ఇందాకనే తెలుసుకున్నాం మనం. సో డిగ్రీ వచ్చేసి 1 అని చెప్పాను. సో 1 అని అంటే ఆ పాలినామియల్ని లీనియర్ పాలినామియల్ అంటాము. ఇది జస్ట్ నేమ్ అంతే, మీరు గుర్తుపెట్టుకోండి. సో డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాము. అండ్ డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. అండ్ అఫ్ కోర్స్ డిగ్రీ 4 నుంచి పేర్లు ఉన్నాయో తెలీదు, మనకైతే అది అవసరం లేదు ఇప్పుడు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాము, డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాము, డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాము. సో అదొకటి తెలిసిపెట్టుకోండి. అండ్ దట్ ఈస్ అబౌట్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్. సో నెక్స్ట్ వాల్యూ ఆఫ్ పాలినామియల్. ఇది కూడా చాలా సింపుల్ చెప్పాలంటే. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. p of x is equal to x plus 1. బిఫోర్ గోయింగ్ టు దిస్ నేను ఇంకోటి చెప్తాను. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 + 1 అంటే మీరు ఏం చెప్తారు? 3 అని చెప్తారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4 + 1 అంటే 5. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 7 + 1 అంటే 8. ఈ చెప్పడం ఈజీ. బట్ ఎవరైనా అడిగితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x plus 1 అంటే మనం ఏం చెప్పలేము. ఎందుకంటే x ప్లేస్లో 0 పెడితే ఒక వాల్యూ వస్తుంది, x ప్లేస్లో 1 పెడితే ఒక వాల్యూ వస్తుంది. x ప్లేస్లో మీరు 10 అనుకుంటారు, నేను 100 అనుకుంటా, ఇంకొకరు 1000 అనుకుంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వాల్యూ అనుకుంటే ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసి 2 + 1 ఎప్పుడు 3, 4 + 1 ఎప్పుడు 5, 7 + 1 ఎప్పుడు 8. బట్ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా ఇట్లా పాలినామియల్ x plus 1 వాల్యూ ఎంత అంటే ఎవరు చెప్పలేరు. క్వశ్చన్ ఎలా అడగాలంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ వెన్ x is equal to 0 ఆర్ వెన్ x is equal to 1 అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తేనే మనం దాని వాల్యూ కనుక్కోగలం. ఓకే, సో ఇక్కడ వాల్యూ ఆఫ్ p of x వెన్ x equal to 0 అంటే, సో x plus 1 వెన్ x equal to 0, అప్పుడు x ప్లేస్లో 0 పెట్టండి. 0 + 1 విల్ బి 1. సో p of 0 = 1 అని చెప్పి మీరు చెప్పచ్చు. దీని మీనింగ్ ఏంటంటే p of 0 అంటే
వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ వెన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ దానికి వచ్చిన ఆన్సర్ 1. సో మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాము. p of x is equal to x plus 2 when x equal to 2 అంటారు. దాని మీనింగ్ ఏంటంటే p of 2 కనుక్కోవాలి when x equal to 2. సో x ప్లస్లో 2 పెట్టండి, ప్లస్ 2 4 అండ్ p of 3 అంటే మీనింగ్ x ప్లస్లో 3 పెట్టాలి, సారీ 3 ప్లస్ 2 5. సో ఎవరన్నా వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే వాల్యూ ఆఫ్ పాలినామియల్ వెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటి, ఒక ఎక్స్ వాల్యూ ఇవ్వాలి, అప్పుడే మనము ఆ పర్టికులర్ పాలినామియల్ యొక్క వాల్యూ మనం కనుక్కోగలం. అదర్వైజ్ కనుక్కోవడం కష్టం కాదు, ఇంపాసిబుల్ అది. సో ఇట్స్ ఏ బేసికలీ మీనింగ్లెస్ క్వశ్చన్. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. p ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 1. ఓకే, వెన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అన్నాడు అనుకోండి. సో p of 0 is equal to 0 cube minus 1, which is minus 1. So therefore p of 0 equal to minus 1 అని చెప్పచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ p of x is equal to x cube minus 1 when x equal to 1 అని అడిగితే సింపుల్, p of 1 is equal to x cube minus 1, x ప్లస్లో 1 పెట్టమన్నాడు, 1 cube minus 1 which is 1 minus 1 which is 0. సో ఇలా మీరు ఒక పాలినామియల్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. ఇది పద్ధతి. సో దట్ ఈస్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్. ఐ హోప్ ఇది క్లియర్ అనుకుంటున్నా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి జీరోస్. దీన్ని మా చిన్నప్పుడు మేము దీన్ని రూట్స్ అన్నాము, ఇప్పుడు దీన్ని జీరోస్ అంటున్నారు. అది అంత ఇంపార్టెంట్ కాదు నేమ్ వచ్చేసి, బట్ మీరైతే జీరోస్ యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ జీరోస్ అనే గుర్తుపెట్టుకోండి. ఈ జీరోస్ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్, ఇది క్లోజ్లీ రిలేటెడ్ టు వాల్యూ ఆఫ్ పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ p ఆఫ్ x ఈక్వల్ టు x మైనస్ 1 అని చెప్పాను. సో దీని వాల్యూ వెన్ x ఈక్వల్ టు 2 అయితే, ఓకే, p of 2 equal to x minus 1 which is 2 minus 1 1. మీరేమని చెప్తారు, p of 2 equal to 1 అని చెప్తారు. ఓకే, సిమిలర్లీ వాట్ ఈస్ p of 1 అంటే మీనింగ్ వెన్ x equal to 1 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x minus 1, x minus 1 1 minus 1 which is 0. and when p of 3 which means x equal to 3, so x minus 1 which is 3 minus 1 which is 2. So when x equal to 0, p of 0 equal to x minus 1 which is 0 minus 1 which is minus 1. ఓకే, మీరు ఈ వాల్యూస్ అన్ని ఒక పక్కన రాస్తే p of 0 వచ్చేసి -1 వచ్చింది, p of 1 వచ్చేసి 0 వచ్చింది, p of 2 వచ్చేసి 1 వచ్చింది, p of 3 వచ్చేసి 2 వచ్చింది. సో మనం ముందు అనుకున్నట్టుగానే ఒక్కొక్క వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర ఒక్కొక్క వాల్యూ వస్తుంది మనకు పాలినామియల్కి. ఓకే, సో మనకి అన్ని వాల్యూస్తో పని లేదు. ఓకే, ఏ వాల్యూ అయితే 0 అవుతుందో అదే మనకి ఇంపార్టెంట్. ఓకే, అదే మన ఇంట్రెస్ట్. ఓకే, సో ఈ వాల్యూ 0 ఎక్కడవుతుంది, వెన్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఏ ఎక్స్ వాల్యూ దగ్గర అయితే ఈ పాలినామియల్ వాల్యూ 0 అవుతుందో దట్ విల్ బి ద 0. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ p of x is equal to x square minus 4 అనుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. p of 0 కనుక్కుందాం. p of 0 is x square minus 4 which is 0 square minus 4 which is minus 4. p of 1 కనుక్కుందాం. 1 square minus 4 which is 1 minus 4 minus 3.
p of 2, 2 square minus 4, which is 4 minus 4, which is 0. p of 3, which is 3 square minus 4, which is 9 minus 4, which is 5. సో ఇలా మనం కనుక్కుంటూ ఉంటే ఏ వాల్యూ దగ్గర 0 అయిందో, ఓకే, సో హియర్ ఎక్స్ ప్లేస్లో 2 పెడితే ఈ పాలినామియల్ వాల్యూ 0 అయింది. దట్స్ వై p of 2 will be the 0 of the polynomial. Similarly, p of minus 2 పెడదాం. minus 2 square minus 4. minus 2 square ఎట్లాగో 4 అవుతుంది. 4 minus 4 0. So when x equal to minus 2 and x equal to 2 దగ్గర p of x value 0 అవుతుంది. So that's why minus 2 and 2 are called as zeros. దీన్నే ముందు రూట్స్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు జీరోస్ అంటున్నారు. అది పెద్ద ప్రాబ్లం లేదు. సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఓకే, ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చూసి ఈ వీడియో ఎండ్ చేద్దాము. p of x ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఏం పెడదాము, ఎక్స్ స్క్వేర్ మైనస్ 9. ఓకే, ఇది ఒక పాలినామియల్. ఇప్పుడు మనం కనుక్కోవాలి ఏ వాల్యూ దగ్గర, మీనింగ్ అట్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ది ఎంటైర్ పాలినామియల్ విల్ బీ 0. సింపుల్. ఫస్ట్ p ఆఫ్ 0 కనుక్కోండి. p ఆఫ్ 0 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, విచ్ ఈస్ 0 స్క్వేర్ మైనస్ 9, విచ్ ఈస్ మైనస్ 9. p ఆఫ్ 1, 1 square minus 9, 1 minus 9, which is minus 8. p of 2, 2 square minus 9, 4 minus 9, which is minus 5. p of 3, which is 3 square minus 9, which is 9 minus 9, which is 0. And one more thing, p of minus 3 పెడదాం. సో minus 3 square minus 9, and anyways minus 3 into minus 3 plus 3, sorry, plus 9 అవుతుంది. సో 9 minus 9 again 0. సో మీరు గమనించినట్లయితే అట్ x equal to 3 and x equal to minus 3, p of x is becoming 0. So again simply the zeros of the polynomial are minus 3 and 3. సో ఇది జీరోస్. సో ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ పాలినామియల్స్ బేసిక్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్, కోఎఫిషియెంట్స్, డిగ్రీ, వాల్యూ, జీరోస్ ఇవి అర్థమైనాయి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ విల్ గో టు ద ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.